పాప్కార్ట్ గైస్, పాప్కార్ట్ ప్రెసెంట్ ఉన్న ఇక్కడ ఒక చిన్న రేంజ్ ఉంది చూడండి, దీన్ని చూపిస్తాను. ఈ రేంజ్ ని బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఏదైతే సెల్లర్స్ వీళ్ళందరూ బై సైడ్ అయితే తీసుకొచ్చి ఈ సెల్లర్స్ అందరూ ట్రాప్ అయిపోయారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. బట్ మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది కదా. ఇది ఏదైతే మనకి ప్రీవియస్ గా 2024 జూలైలో ఇచ్చిన సపోర్ట్ ఉందో, ఈ సపోర్ట్ ని కూడా ప్రీవియస్ గా బ్రేక్ చేసుకొని వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ గా అయితే మారుతుంది. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ మనం పాప్కార్ట్ లో చూడగలిగేది 85 సెంట్స్ దాకా అయితే చూస్తాం. నెక్స్ట్ టార్గెట్ అన్నది పాప్కార్ట్ కి 85 సెంట్స్. ఎప్పుడైతే మనం ప్రెసెంట్ ఉన్న 40 సెంట్స్ అనుకోండి, 40 సెంట్స్ కనుక బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 116% అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఇన్ కేస్ దీంట్లో మీకు మన ఇంట్రెస్ట్ ఉంటే డైలీ క్యాండిల్ క్లోజింగ్ జరగాలి, అట్లాగే వీక్లీలో కూడా 40 సెంట్స్ పైన క్యాండిల్ క్లోజింగ్ అయితే రావాలి. రాలేదు అని అంటే మళ్ళీ మనం 30 సెంట్స్ ఏరియాని కూడా టచ్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంది. లేదు అని అంటే దానికన్నా కిందకు కూడా మార్కెట్ రావడానికి పాప్కార్ట్ లో ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది.